330 గజాలు 330 అడుగులు 380 అడుగులు 420 హైయెస్ట్. అది ఎక్కడైనా మొన్ననే కదా చంద్రబాబు గారు చెప్పారు, ఇదే ఈనాడు జ్యోతి రాసినాయి కదా డబ్బులు ఇచ్చేసేయమని, టిట్కో ఇళ్ళు పూర్తి చేయమని. అంటే ఏమైంది అక్కడ? పూర్తి చేయలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ 3.5 లక్షల ఇళ్ళు కట్టలేకపోయారు, ఇప్పుడు 5.5 లక్షల ఇళ్ళు నేనే ఇచ్చారని చెప్తున్నారు. నిన్న దాని మీద లిస్ట్ ఏమని ఉంది, కొన్ని చోట్ల గుంటూరు దగ్గర అక్కడంట అప్పటిది ఆ పాస్బుక్ కూడా ఉంది, మధ్యలో మార్చమని చెప్పారంటే ఎవడు మార్చాలి? అయ్యే పుచ్చుకుని వెళ్తే అట్టట్టు వెళ్తారని చెప్పేసి వాళ్ళ మీద అరిచారట. అటన్నిటి మీద అప్పుడు శాంక్షన్ అయిన ఇళ్ళే కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినాయి బేసిక్గా. కాకపోతే ఏంటంటే మనం చెయ్యని చేసినట్టు చెప్పుకోవడం, చేసిన వాళ్ళని చెయ్యలేదని చెప్పడం ప్రజలకి. ఇప్పుడు నీకు నాకు ఇల్లు ఏం రాలేదు, మనకి జగన్ మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, వెంటనే హాయ్ చంద్రబాబు రా మగాడు రా ఇచ్చాడంట, జగన్ గడి వల్ల ఏమవుతుంది అని మనం ఇక్కడ మానసికంగా తృప్తి చెందాలి. అదే తెలుగుదేశం కార్యకర్తకి అంత విషయం తెలుసు, తెలిసి నా కొడుకు భలే కొట్టాడు రా మనోడు, అది మనోడు రాజకీయం అంటే. ఇది ఫీలింగ్ కావాలి, అది లెక్క. రాజకీయమా అధికారంలో ఉండి కూడా ఇక్కడ కూడా క్రెడిట్ చౌర్యం జరుగుతుందా? క్రెడిట్లు ఇప్పుడు రాజీవ్ గురకల్ప ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళే కన్స్ట్రక్షన్ పూర్తయిన ఇవాళకి కూడా ఇని బోల్డ్ ఉన్నాయండి. అవును, ఇవాళకి కూడా ఇవ్వనివి. మన దరిద్రం ఏంటంటే పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే వాడు బాగుపడితే రేపు మనం